కాంగ్రెస్ విజయోత్సవాలకు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆహ్వానించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రేపటి నుంచి 3 రోజుల పాటు విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కేసీఆర్ ను పిలవాలని భావిస్తున్న ప్రభుత్వం ఆయన్ను ఆహ్వానించేందుకు సమయం కోరింది. ఈ నెల 9న సెక్రటేరియట్లో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపనుంది. మంత్రి పొన్నం స్వయంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రయత్నంలో ప్రతిపక్ష లీడర్లను కూడా పిలవాలి అన్నటువంటి ఆలోచన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గాని, అదేవిధంగా కిషన్ రెడ్డి ఇద్దరికి కూడా ఆహ్వానం పంపిస్తున్నాం. అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా రావాలని కూడా మేము చెప్తున్నామని కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే పొన్నం ప్రభాకర్ కాసేపటి క్రితం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి ముగ్గురికి, కేసీఆర్ కావచ్చు, మిగతా లీడర్లందరికీ కూడా మేము వాళ్ళ సెక్రటరీలకు ఫోన్ చేసి మాట్లాడాము, అపాయింట్మెంట్ తీసుకున్నాము. అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే వాళ్ళని పర్సనల్ గా వెళ్ళి నేనే వెళ్ళి కలిసి వాళ్ళని ఆహ్వానిస్తానని కూడా పొన్నం ప్రభాకర్, ఎందుకంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఆయనను చెప్పడం జరిగింది. మొత్తానికైతే మనం చూస్తున్నాం, ప్రధానంగా బీజేపీ నేతల విషయం పక్కన పెడితే కేసీఆర్ ఇంతకు రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విజయోత్సవ కార్యక్రమానికి తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తారా రారా అనేటువంటి విషయం మీద ఇంకా సస్పెన్స్ ఉంది. అయితే మనకు క్లూ ఏంటంటే కేటీఆర్ కాసేపటి క్రితమే ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరు పిలిచారు, ఎవరు ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే గతంలో 2007 టైంలోనే తెలంగాణ తల్లి ఓ రూపం ఇచ్చి అందరు కవులు, కళాకారులు, అదేవిధంగా మేధావులు, అందరి పార్టీలకు అతీతంగా అందరినీ కూడా పిలిచి ఒక దేవుణ్ణి దేవతను ఏ రకంగా అయితే ఊరేగించుకుంటూ తీసుకొచ్చామో అలాంటి పద్ధతిలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు ప్రతిష్ఠించడం జరిగింది. అలాంటిది మరొకసారి ప్రభుత్వం మారగానే మరో తెలంగాణ తల్లి విగ్రహం ఎలా రూపకల్పన చేస్తారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వైఖరి పట్ల కూడా ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అవకాశం వెళ్ళేదంటూ కూడా ఆయన కొట్టిపడేసినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ఆహ్వానించినా కేసీఆర్ వెళ్లే అవకాశం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం పొన్నం ప్రభాకర్, ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా మాట్లాడారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఖచ్చితంగా ఒక ప్రతీకగా ఉండబోతోంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు అంటే చేతిలో కంకి, ఫేస్ లో మార్పు చేశారు అని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, నిజమేనా? ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం బతుకమ్మ స్థానంలో బతుకమ్మని అట్లానే ఉంచాలా లేదా తీసేయాలనేది ఒక సస్పెన్స్ గానే నడుస్తుంది. మరోపక్క కంకి అనేది ఉంది మరొక చేతిలో, దాన్ని తీసేసి వరిధాన్యం సంబంధించినటువంటి కాడ పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. అదే సమయంలో ఎందుకంటే ఒక పక్క బతుకమ్మ, మరోపక్క బోనాలు రెండు కూడా తెలంగాణలో కల్చర్ లో భాగం అయిపోయాయి కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఒకే బతుకమ్మ అనేది పెట్టడం కరెక్ట్ కాదనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు గతంలో చెప్పడం జరిగింది. కనుక రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లా ఉంటుందనేది మనం చూడాలి. ఎందుకంటే ఒక పక్క దుడ్డికర్ర అంటే ఒక
ఒక కట్టెబెట్టినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో మరోపక్క మన వరి కాగడానికి పెట్టినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అది పూర్తి సమాచారం మనకు రావాల్సి ఉంది. ప్రజెంట్ అయితే తెలంగాణ సెక్రటరియట్ బయట పెద్ద ఎత్తున 17 ఫీట్ల హైట్ తో తెలంగాణ తల్లి విగ్రహం అయితే నెలకొల్పబడి ఉన్నది. పూర్తిగా అది కవర్ చేసి ఉన్నారు. రేపు 9వ తేదీ నాడు రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఆవిష్కరిస్తారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కావచ్చు ఆహ్వానం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నరేంద్ర, అంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏమో ఒక తల్లి ఆవిష్కరించింది, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షమో మరొక తల్లిని ఆవిష్కరిస్తుంది. అంటే ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పేసి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి 10 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొన్ని చిహ్నాలు కూడా చెప్పింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్లేస్ లో టీఎస్ అనేది తీసుకొచ్చింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఆమ్లం ఏదైతే ఉంటుందో అది తెలంగాణ కోసం ప్రత్యేకించి ఉండాలి అన్నటువంటి చిహ్నాన్ని కూడా ఒకటి రూపొందించడం జరిగింది. అదే సమయంలో మిగతా అన్ని కూడా ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇవన్నీ మార్పులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందో, ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. పిసిసి అధ్యక్షుడు హోదాలో చాలా సభల్లో కూడా వెళ్లారు. ఖచ్చితంగా ఆయన మాటల్లో కూడా చాలా సందర్భం ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం అనేది మరొక వ్యక్తిని పోలిగా ఉన్నది, అది పూర్తిగా తెలంగాణ తల్లి ఎట్లా అవుతుంది అనే విషయంలో ఆయన గతంలో ఆరోపణ చేయడం జరిగింది. కొంతమంది కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తపరచడం జరిగింది. అయితే మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెలంగాణ తల్లి అసలైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము నెలకొల్పబోతాము. ఖచ్చితంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కదా, దానిలో భాగంగానే ఈ మార్పు అనుకోవచ్చా? ఖచ్చితంగా సందీప్, ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఎన్నికల సమయంలో చెప్పారు. దాని తర్వాత కూడా ఇప్పుడు ఎల్లుండికి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో చాలా సందర్భాల్లో కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మార్చుకుంటూ వచ్చాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన మార్పు ఉండేలాగా చేసుకున్నాడు తప్ప ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదు. అత్యవసరంగా ఉన్నటువంటి వాటిని జోలికి పోకుండా ఆయనకు అవసరమైనటువంటి సెక్రటరియట్ కావచ్చు, లేదంటే మిగతాయి కూడా ప్రగతి భవన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆగమేఘాల మీద కట్టుకున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేకపోయాడు సెక్రటరియట్ లాంటి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకనే మేము లోపల పెడుతున్నాము, గౌరవమైనటువంటి స్థానంలో పెడుతున్నామని కూడా చెప్పారు. ఇదంతా కూడా రాజీవ్ గాంధీ విగ్రహం ఎప్పుడైతే బయట పెట్టిందో ఇది పెద్ద ఎత్తున ఇష్యూగా మారింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడడం, దాని తర్వాత అనుకునేటట్టుగా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు నెలకొల్పుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వివాదం అనేది చాలా స్థాయికి చేరింది. చూడాలి 9వ తేదీ నాడు విగ్రహ విశ్రమణ అయిపోయిన తర్వాత ఏ రూపంగా ఉండబోతుంది ఏందని కూడా ఇది కొంత గోప్యంగానే వస్తున్నారు. కళాకారులు కావచ్చు, చెక్కినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అందరు కూడా ఏమి ఉండబోతుంది అన్నది ఖచ్చితంగా. అంటే ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు ఉన్నట్లయితే దాంట్లో సోనియా గాంధీ రూపురేఖలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తాయి, నిజమేనా? అట్లా ఉండే అవకాశం లేదు. సోనియా గాంధీ పోలికలు ఉన్నాయని కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్పుకునే అవకాశం ఉన్నా, గతంలో రేవంత్ రెడ్డి కూడా కవిత పోలికలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహంలో గతంలో రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్నట్టుగా అయినా ఖచ్చితంగా ఇవన్నీ కూడా కొట్టిపాడేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక వీర వనిత తరహాలో ఒక గ్రామీణ వ్యక్తిగా, ఒక మహిళగా కనిపించేలాగా ఉండాలి అనేటువంటిది కూడా రేవంత్ రెడ్డి గాని మిగతా బట్ బతుకమ్మ స్థానంలో ఏదైనా మరో మార్పు ఉండబోతుందా, అదేవిధంగా జొన్నకంకి స్థానంలో ఇంకా ఏదైనా పెట్టారా, ఏదైనా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అయితే ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో అయితే ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయి. అది ఏ రకంగా ఉండబోతుంది అనేది మనకు ఒక 2 రోజులు అయితే తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.